పండిట్గారంటే నిజంగా పండితుడనుకున్నాము. సాలువాలు, మకరకుండలాలు, సింహతలాటాలు చూచి పండితులు ఇలా ఉంటారనుకున్నాము. కాని హృదయాలు కదిపి చూశాను. అవ శృతులు పలికాయి. అనులు, నిజమైన పండితుడంటే ఎలా ఉండాలి? అతడి మనస్తత్వం ఎలా ఉంటుంది? యన్య సర్వే సమారంభాః కామనంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండితం బుధాః. పండ అంటే వివేకం. అది కలవాడు పండితుడు. కోరికలు, వాసనలు లేకుండా ఎవరు కర్మలనాచరిస్తారో, ఎవడు జ్ఞానాగ్నితో కర్మలను నాశనం చేసుకున్నాడో వాడిని వివేకులు, పండితుడు అని అంటారు. మనం చేసిన ప్రతి పనికి బాహ్య ఫలితం, ఆంతర ఫలితం రెండూ కలుగుతాయి. ఇవి రెండూ తాత్కాలికం, కాలాంతరమని మళ్ళా రెండు రకాలు. చూడండి, మనమొక మామిడి పండు వెవరికో ఇచ్చాం. వెంటనే వాడు దానిని తిని సుఖపడతాడు. ఇది తాత్కాలికమైన బాహ్య ఫలితం. పండునివ్వటం అనే కర్మనుంచి కాలాంతరంలో వేణే జన్మలో మనకు ఆహారనమృద్ధి కలుగుతుంది. ఇది కాలాంతర బాహ్య ఫలితం. అలాగే ఆకలిగొన్నవాడికి ఆహారమిచ్చాం కాబట్టి మన మనస్సుకు సంతోషం కలుగుతుంది. ఇది తాత్కాలికమైన అంతరఫలితం. ఇదే మన మనస్సులో నూక్ష్మంగా బీజరూపంలో ఉంటుంది. దీవ్నే సంస్కారం, వాసన, సంకల్పం అంటారు. దీనివల్ల ఇంకో సమయంలో పరిస్థితులననుకూలంగా ఉంటే అలాంటి దానం చేయాలనే కోరిక కలుగుతుంది. కనుక ఇలాంటి కోరికలు మన మనసులో ఇదివరకు బీజరూపంలో ఉన్న సంసారాల ద్వారా కలుగుతాయి. చెడ్డమములు చేస్తే చెడ్డ సంస్కారాలు కలుగుతాయి. మంచి పనులు చేస్తే మంచి సంస్కారాలు కలుగుతాయి. వీటివల్లనే మానవుడు సంసార చక్రంలో చిక్కుకుంటాడు. ఈ రెండు రకాల ఫలితాలను వదిలిపెట్టడమే జ్ఞానాగ్నితో కర్మలను నాశనం చేసుకోవడం అన్నదానికి భావం. అలా చేసుకున్నవాడే పండితుడు. నిష్కామ ప్రవృత్తితో అతడి మనస్సు వాసనారహితమవుతుంది. వాడే మోక్షానికర్హుడు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.